ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతలకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసమ్మతి రాగాలు బగ్గమంటున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి జడ్చల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు టికెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఇక వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ తనకే వస్తుందని చివరి వరకు పూర్తి నమ్మకంతో ఉన్నారు మేఘారెడ్డి. అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని, ఒకవేళ టికెట్ రాకుంటే రెబల్గానైనా పోటీ చేసి గెలుపొందుతానంటున్న మేఘారెడ్డితో మా మహబూబ్నగర్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అయితే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే దాదాపుగా టికెట్ను ఆశించి భంగపడ్డ నాయకులంతా కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఇటు కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి చివరి వరకు కూడా తనకే టికెట్ అంటూ ధీమాతో ఉన్న మేఘారెడ్డి గారికి దాదాపుగా కూడా ఓవైపు కాంగ్రెస్ అధిష్టానం అయితే టికెట్ ఇవ్వకుండా నియోజకవర్గానికి సంబంధించి చిన్నారెడ్డికి అయితే టికెట్ను కేటాయించింది. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మేఘారెడ్డి ఉన్నారు. ఆయన ఈరోజు ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా కూడా చివరి వరకు కూడా మీకే టికెట్ ఇస్తారంటూ కూడా అధిష్టానం ఇటు నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మారు. అయితే చివరికి చూస్తే చిన్నారెడ్డి పేరు అయితే వచ్చింది. ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు కూడా మధ్యాహ్నం 2:30కి సిఈసి అయిపోయింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఒక ఏఐసిసిలో కమిటీ ఉంటుంది. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఆ 3 o'clock నుంచి అప్ టు 6:30 వరకు మీ ఛానల్తో సహా అన్ని టీవీ ఛానల్స్ నా పేరే స్క్రోల్ చేశారు. ఆ 6:30 నుంచి 7:30 మధ్యలో ఏం జరిగింది, ఎందుకు మార్చిండ్రు, ప్రజాభిప్రాయాన్ని ఎందుకు దాన్ని పాటించకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, సర్వే లేని వాళ్ళకు ప్రజలు కోరుకున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అనే దాని మీద మేము మాట్లాడుతాం. దాదాపుగా మొత్తానికైతే మేము ఒకవైపు రాజ్ న్యూస్లో కూడా అంటే మేఘారెడ్డికి ఫైనల్ అయిపోయింది అని కూడా మేము కూడా ఇచ్చాం. చివరికి వచ్చి చూసేసరికి చిన్నారెడ్డి పేరు అయితే ఉంది. అసలు ఏంటి అసలు అధిష్టానం మీ వైపు ఇప్పటికైనా ఏమైనా చూస్తుందా? మా ఉద్దేశం కూడా అదే, సేవ్ కాంగ్రెస్, సేవ్ వనపర్తి. కాంగ్రెస్ను కాపాడాలి. ఆయన ఇంతకుముందు 2018లో 9 సార్లు నిలబడ్డాడు, 4 సార్లు గెలిచిండు, 5 సార్లు ఓడిపోయాడు. 2018లో 52,000తోనే ఓడిపోయాడు. సో ప్రజలకు ఆయన కొంచెం కనెక్షన్ అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్సీ నిలబడ్డాడు. ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు కూడా డిపాజిట్ రాలా. సో దాని తర్వాత నేను ఎలక్షన్లో పోటీ చేయని అన్నాడు. సో వనపర్తి పాత కరడుగట్టిన కాంగ్రెస్ వాదులందరూ ఒక కొత్త వ్యక్తి వస్తే బాగుంటుందని దాని ప్రకారం ఆ సర్వేలు చేయించిన, ఇంకేం చేయించిన, ఏఐసిసి చేయించిన, పీసీసీ చెప్పిన అన్ని సర్వేలలో మేము దరిదాపులలో 40% ఎక్కువ ఉన్నాం. సో అది కాదని ఏఐసిసి ఎందుకు నిర్ణయం తీసుకున్నది, ఏఐసిసికి పీసీసీకి మేము ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి మేము అదే రిక్వెస్ట్ చేసినాం, మేము అదే వేడుకున్నాం. ఇప్పటికైనా మళ్ళీ ఒక్కసారి ప్లాస్ సర్వేనో ఇంకో సర్వేనో టైం ఉంది కాబట్టి చేపించుకొని వనపర్తి పార్టీని, కాంగ్రెస్ పార్టీని వనపర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టాం. ఈరోజు దాదాపుగా కూడా ఆత్మీయ సమ్మేళనం ఇటు కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారు. దాదాపుగా కూడా ఎటు చూసుకున్నా జనమే 30,000 నుంచి 50,000 మధ్య జనం అయితే దాదాపుగా వచ్చారు. అయితే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము కాంగ్రెస్ పార్టీనే, వేరే పార్టీకి పోయే సమస్య లేదు. మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని విలువలు ఉన్నాయి, కొంచెం రెప్యుటేషన్ ఉంది సమాజంలో. మేము పార్టీ లైన్ దాటలే. పార్టీ లైన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీని బచావడం మా ఉద్దేశం. సో ఆ విధంగా పోరాటం చేస్తున్నాం. మా వాళ్ళని అందరిని అడిగినాం, ఇంకా పోరాటం చేద్దాం, ఇంకా 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు. ఇన్ కేస్ వాళ్ళు అట్లనే అధిష్టానం అట్లా చేస్తే ఏం చేయాలని మా వాళ్ళని అడిగినాం. రేపు నుంచి అన్ని మండలాలకు పోతున్నాం. మళ్ళీ మండల్ వైజ్ కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని, మీరే అంటున్నారు 40 నుంచి 50,000 మంది వచ్చి, 40,000 50,000 మంది వస్తే ఒక ఇంట్లో 2 ఓట్లు ఇస్తే 1,00,000 ఓట్లు మేము గెలుస్తాం కదా. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నుంచి ఆశావాహులు చాలా వరకు కూడా ఈరోజు మనం చూస్తున్న నార్కల్ నియోజకవర్గం నుంచి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇట్లా చాలామంది నాయకులు కూడా భంగపడి రాజీనామాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్గా నిలబడితే పరిస్థితులు అయితే వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానానికి ఇదంతా కనబట్టలేదా? మీరు అన్నది కరెక్ట్. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, జడ్చల్ల ఎర్రశేఖర్ గారు కానీ వాళ్ళు రాజీనామా చేశారు. సో మేము చేయట్లా, మేము వేరే పార్టీకి కూడా పోము, మేము కాంగ్రెస్లో ఉంటాం. అది కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజాభిప్రాయము తప్పక పాటించమని కోరుతున్నాం. ఇన్ కేస్ పాటించకపోతే ఆ రోజున మా పెద్దలు, మా కార్యకర్తలు ఏం చెప్తే మేము రెబల్ టు కాంగ్రెస్, నాట్ వేరే పార్టీకి పోయే సమస్య లేదు. చివరికి అంటే బీఫామ్ ఒకవేళ మీకు రానట్టయితే భవిష్యత్తుగా రెబల్గా పోటీ చేస్తారా? కాంగ్రెస్ రెబల్గా పోటీ చేస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అది వనపర్తి ప్రజలు నిర్ణయిస్తారు, కానీ గెలుస్తాం. 100% మేము గెలుస్తాం. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఈ పాత తరం అంతా పోయి కొత్త తరం కోరుకుంటున్నారు. వనపర్తి ప్రజలు కొత్త తరంలో ఉండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలా, దాని మీద నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ కూడా మీ టీవీకి చెప్తున్నా. నాకు ఓన్లీ అవుట్ గోయింగే నా చేయి ఇచ్చేదే, తీసుకునే గుణం లేదు.
తప్పైతే చేయ వనపర్తి ప్రజల కోసం సేవ చేస్తూ దేవుని దేవాల నేను వెల్ సెటిల్ చాలా బాగున్నా. ఇప్పుడున్న నాయకుల కబందాస్తాల నుంచి కాపాడాలనే మేము వనపర్తికి వచ్చాం. కాంగ్రెస్ నుండి టికెట్ రాలేదు కదన్న, అంటే మీకున్న క్యాడర్ దాదాపుగా కూడా సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు చాలా వరకు కూడా పెద్ద క్యాడర్తో మీరు కాంగ్రెస్లో చేరారు. ఈ క్యాడర్ అంతా ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నారా? అదే మా గొప్పతనం. నాతో పాటు మార్చి 9 తారీఖు నాడు సల్కలాపురం అనే విలేజ్లో రాజీనామా చేసిన ప్రతి సర్పంచ్ కానీ ప్రతి వార్డు మెంబర్ కానీ ఒక్కరు కూడా వెనక్కికోలా. అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అట్లా ఉంటారు నా మీద. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మీద ఎంత కోపం ఉంటే మా దగ్గర ఉంటారు. ఒక్కరు కూడా బయటకోవాలి. మేము అంత నమ్మకంగా ఉంటారు నా తన. మొత్తానికైతే ఇది పరిస్థితి. చివరి వరకు కూడా బీఫామ్ కొరకు ఎదురు చూస్తా, బీఫామ్ రాని ఎడల రెబల్గా వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా తన వైపే ఉన్నారంటూ కూడా మేఘారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, వనపర్తి నుండి.